హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం ఈరోజు ఈ వీడియోలో వెబ్ ఆప్షన్స్ అనేవి మనం ఎలా పెట్టాలి, మన ర్యాంక్కి తగ్గట్టు ఒక మంచి కాలేజ్ రావాలంటే మనం వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా ఇవ్వాలి, మనం ఈరోజు వీడియోలో మాట్లాడదాం. మీరు వెబ్ ఆప్షన్స్ అనేది ఎలా పడితే అలా ఇచ్చారనుకోండి, మీరు ప్రియారిటీ లేకుండా ఎలా పడితే అలా ఇచ్చారనుకోండి, మీకు వచ్చిన ర్యాంక్కి మీకు వచ్చే కాలేజ్ కాకుండా మీ అంతకంటే తక్కువ కాలేజ్ వస్తుంది. సో ఇలా చాలామంది తప్పులు చేస్తున్నారు వెబ్ ఆప్షన్స్లో. సో వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మనం ఏవే తప్పులు చేయకూడదు అండ్ ఏవే స్టెప్స్ ఫాలో అవ్వాలి, అండ్ అలాగే నా కౌన్సిలింగ్ అప్పుడు నేను వెబ్ ఆప్షన్స్ అనేవి ఎలా పెట్టాను, ఎలా ప్రియారిటీ అనేది ఎలా ఇచ్చాను, సో దాని ద్వారా నాకు విఐటీలో సిఎస్సి సీట్ ఎలా తెచ్చుకున్నాను, సో ఇదంతా కూడా ఈ వీడియోలో మాట్లాడదాం. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. చాలామంది స్టూడెంట్స్ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు వాళ్ళు చేసే తప్పు ఏంటంటే, వాళ్ళకి ఎంత ర్యాంక్ వచ్చినా కూడా, ఫర్ సపోజ్ 10,000 కానీ 20,000, 50, 1 lakh వచ్చినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే ఈ వెబ్ ఆప్షన్స్లో హై ప్రియారిటీలో ఈ జేఎన్టీకి అంట, ఏయూ అంట, విఐటీ అంట, ఎస్ఆర్ఎం అంట, ఇలాంటి టాప్ కాలేజెస్ అనేది హై ప్రియారిటీలో పెడతారు. బట్ వాళ్ళ ర్యాంక్కి వచ్చే కాలేజీని మాత్రం ఎక్కడో 10th పొజిషన్లో, 20th పొజిషన్లో, ఎక్కడో శ్రీలంకలో తీసుకుపోయి పెడతారు. అప్పుడు ఏం జరుగుతుందంటే మీ ర్యాంక్కి ఆ సమ్ ఎక్స్ కాలేజెస్లో మీకు సీట్ అనేది వస్తుంది. బట్ మీరేం చేస్తారు, ఇక్కడ ఫస్ట్ హై ప్రియారిటీలో ఈ టాప్ కాలేజెస్ అనేవి పెడతారు. మీకు ఈ టాప్ కాలేజెస్లో ఫర్ సపోజ్ మీకు 30K ర్యాంక్ వచ్చింది, మీకు సిఎస్సి పెట్టారనుకోండి. ఈ టాప్ కాలేజెస్లో మీ ర్యాంక్కి ఇక్కడైతే ఖచ్చితంగా మీకు సీట్ అనేది రాదు. బట్ మీరేం చేస్తారు, ఒక రాయిద్దాంలే తగులుతుందేమో అని మీరైతే ఈ హై ప్రియారిటీలో ఈ కాలేజెస్కే పెడతారు, టాప్ కాలేజెస్. బట్ మీరు ఎంత రాయేసినా అదేదో తగలదు. ఇక్కడ మీరు ఏం చేస్తున్నారంటే, మీకు వచ్చిన ర్యాంక్కి సమ్ ఎక్స్ కాలేజ్లో మీకు సిఎస్సి సీట్ వస్తుంది అనుకుందాం. బట్ మీరు ఈ కాలేజ్ని ఎతకపోయి ఎక్కడో 10th, 20th పొజిషన్లో పెట్టారనుకోండి, మీకు ఈ కాలేజ్లో సీట్ రావడానికి కూడా మీరు ఛాన్సెస్ తగ్గించుకుంటున్నారు. మీరు ఫస్ట్లో ఈ టాప్ కాలేజ్ పెట్టేసి మీ ర్యాంక్కి వచ్చే కాలేజీని ఎక్కడో కింద పెట్టారనుకోండి, ఆ కాలేజ్లో అంటే మీ ర్యాంక్కి వచ్చే కాలేజ్లో కూడా మీకు సీట్ రావడానికి మీరు ఛాన్సెస్ తగ్గించుకుంటున్నారు. సో ఇది చాలామంది అయితే స్టూడెంట్స్ తప్పు చేస్తున్నారు ఈ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. బట్ ఒకవేళ మీకు టీఎస్ఎం సెట్లో కానీ ఏపీఎం సెట్లో కానీ టాప్ కాలేజెస్లో సీట్ వచ్చేంత ర్యాంక్ మీకు వచ్చుంటే అప్పుడైతే మీరు ఈ టాప్ కాలేజెస్ని హై ప్రియారిటీలో పెట్టాలి. ఫర్ సపోజ్ ఇప్పుడు మీకు ఒక కేసు అయితే చెప్తాను. ఇప్పుడు ఒక ఫస్ట్ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం అండ్ సెకండ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఫస్ట్ స్టూడెంట్కి 4,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం, అండ్ సెకండ్ స్టూడెంట్కి ఒక 15,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. ఈ ఫస్ట్ స్టూడెంట్ 4,000 ర్యాంక్ వచ్చింది కదా, ఇతను హై ప్రియారిటీలో ఫస్ట్ వచ్చేసి విఐటి పెట్టాడు అనుకుందాం, సిఎస్సి. అండ్ ఈ సెకండ్ స్టూడెంట్ వచ్చేసి 15,000 ర్యాంక్ వచ్చింది ఇతనికి. బట్ ఇతను కూడా ఏం చేశాడు, హై ప్రియారిటీలో ఈ విఐటి పెట్టాడు. బట్ ఇతని ర్యాంక్కి ఉన్న దగ్గరగా ఉన్న కాలేజెస్లో ఏవైతే సిఎస్సి సీట్ వస్తుందో ఆ కాలేజెస్ని మాత్రం ఇతను ఎక్కడో కింద ఈ ప్రియారిటీ ఆర్డర్లో వెబ్ ఆప్షన్స్లో ఎక్కడో కింద పెడతాడు, పైన మాత్రము ఈ టాప్ కాలేజ్ మాత్రం ఫిల్ చేసుకుంటూ వస్తాడు. అప్పుడు ఏం జరుగుతుందంటే ఆ కాలేజ్లో వచ్చే సీటును కూడా అతను తెచ్చుకోవడానికి ఛాన్సెస్ తగ్గించుకుంటున్నాడు. సో ఇదైతే చాలామంది తప్పు చేస్తున్నారు. సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే మీ ర్యాంక్కి దగ్గరగా ఉన్న కాలేజెస్ లిస్ట్ అయితే ఫస్ట్ తయారు చేసుకోండి. అప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు సపోజ్ మీకు 10,000 ర్యాంక్ వచ్చింది అనుకుందాం. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఒక 8,000 నుంచి వచ్చే కాలేజెస్ని మీరు ప్రియారిటీలో పెట్టుకుంటూ రావచ్చు. బట్ మీరు అలా కాకుండా మీ ర్యాంక్కి చాలా దూరంగా ఉన్న కాలేజ్ పెట్టారనుకోండి హై ప్రియారిటీలో, అండ్ మీకు వచ్చే కాలేజెస్ని ఒక 10th పొజిషన్లో పెట్టారనుకుందాం. అప్పుడు మీకు అలాట్మెంట్ జరిగేటప్పుడు ఇక్కడ ఈ ప్రియారిటీ వైజ్ అయితే చెక్ చేస్తారు. మీరు మీ ర్యాంక్కి వచ్చే కాలేజ్ మాత్రం 10th పెట్టారు. సో అప్పుడు మీకు ఈ అలాట్మెంట్స్ జరిగేటప్పుడు ఇక్కడ ప్రియారిటీ వైజ్ చెక్ చేసుకుంటూ వచ్చేటప్పటికి మీకు మీ కాలేజ్ అనేది 10th పొజిషన్లో ఉంటుంది, మీ ర్యాంక్కి వచ్చే కాలేజ్. అప్పుడు ఏం జరుగుతుంది, ఇక్కడ ప్రియారిటీ అనేది మీరు తక్కువ ఇచ్చారు. సో ఇక్కడ ప్రియారిటీ చెక్ చేసుకుంటూ వచ్చేటప్పటికి మీ ర్యాంక్కి వచ్చే కాలేజ్లో మీకు సీట్ రావడానికి మీరే ఛాన్స్ని తగ్గించుకుంటున్నట్టు. సో ఈ తప్పు మాత్రం మీరైతే చేయొద్దండి. ఫస్ట్ మీరు మీ ర్యాంక్కి దగ్గరగా ఉన్న కాలేజెస్ని మీరు లిస్ట్ అయితే తయారు చేసుకోండి. మనకు ఏపీఎంసెట్ అండ్ టీఎస్ఎంసెట్ వాళ్ళు అయితే లాస్ట్ ఇయర్ 2023 కట్ ఆఫ్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది, ర్యాంక్ వర్సెస్ కాలేజ్ లిస్ట్. సో మీరు ఆ లిస్ట్ బేస్ చేసుకొని మీ ర్యాంక్కి దగ్గరగా ఉన్న కాలేజెస్ని ఫస్ట్ ప్రిపేర్ చేసుకోండి లిస్ట్. దాని ప్రకారంగా మీరు ప్రియారిటీ వైజ్ ఇచ్చుకుంటూ రండి. అంతేకాని ఫస్ట్లో నేను ఈ టాప్ కాలేజ్ పెడతా, ఒక రాయి వేసేస్తా అంటే కుదరదు, మీకు అది ఎలాగో రాదు. బట్ మీకు వచ్చే కాలేజీని కూడా మీరు ఎందుకు పోగొట్టుకుంటున్నారు, మీకు వచ్చే కాలేజీని కూడా మీరు ఛాన్సెస్ అనేది తగ్గించుకుంటూ వస్తున్నారు. సో ఈ తప్పు చాలామంది చేస్తున్నారు. సో దిస్ ఈజ్ ఎ బిగ్ మిస్టేక్. ఎవరు ఈ మిస్టేక్ అనేది చేయొద్దండి. నేను ఈ టీఎస్ఎంసెట్ అండ్ ఏపీఎంసెట్ వాళ్ళు వదిలిన
ర్యాంక్ వర్సెస్ కాలేజ్ లిస్ట్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో కూడా నేనైతే అప్లోడ్ చేస్తాను. మీరు ఇంకా మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వలేదంటే ఖచ్చితంగా జాయిన్ అవ్వండి. సో అందులో అయితే నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను, ఏవైనా అప్డేట్స్ ఉంటే. సో టెలిగ్రామ్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్ ఇస్తాను, అక్కడి నుంచి అయితే మీరు జాయిన్ అవ్వండి. అండ్ ఇంకొక కేసు తీసుకుంటే, ఇప్పుడు ఒక ఫస్ట్ స్టూడెంట్ ఉన్నాడు అండ్ సెకండ్ స్టూడెంట్ ఉన్నాడు అనుకుందాం. ఇప్పుడు ఈ 2 స్టూడెంట్స్కి సిమిలర్గా ర్యాంక్స్ వచ్చాయనుకుందాం, దగ్గరగా. ఇప్పుడు ఈ ఫస్ట్ స్టూడెంట్ ఏం చేస్తాడు, ఇతని ర్యాంక్కి దగ్గరగా ఉన్న కాలేజెస్ ఏవేవి వస్తాయో అవన్నీ లిస్ట్ ప్రిపేర్ చేసుకొని అవి అయితే హై ప్రియారిటీలో పెట్టాడు అనుకుందాం. కానీ ఈ సెకండ్ స్టూడెంట్ అతని ర్యాంక్కి ఏ కాలేజ్ వస్తాయో ఆ లిస్ట్ ప్రిపేర్ చేసుకోకుండా ఫస్ట్ హై ప్రియారిటీలో టాప్ కాలేజ్ పెట్టేసి అలా పెట్టుకుంటూ వచ్చాడు అనుకోండి. అండ్ అతని ర్యాంక్కి వచ్చే కాలేజ్ మాత్రం ఎక్కడో 10th పొజిషన్లో ఉందనుకోండి. అప్పుడు ఏం జరుగుతుందంటే, ఇతనేమో ఫస్ట్ స్టూడెంట్ ఇతనికి వచ్చే కాలేజీని మాత్రం హై ప్రియారిటీలో పెట్టాడు. బట్ ఇతని సెకండ్ స్టూడెంట్ ఏం చేశాడు, దాన్ని ఎత్తుకుపోయి ఎక్కడో కింద పెట్టాడు. అప్పుడు ఏం జరుగుతుంది, ఇతనికి అక్కడ ఆ కాలేజ్లో ఆ సీట్ రావడానికి ఇతనికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఇతనికి మాత్రం ఛాన్స్ అనేది ఇక్కడ ఎక్కడో పెట్టాడు కాబట్టి ఈ ఛాన్స్ అనేది తగ్గుతూ వస్తుంది అండ్ సీట్ కూడా రాకపోవచ్చు. సో ఈ మిస్టేక్ మాత్రం ఎవరు చేయొద్దండి. అండ్ నేను చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు. అండ్ నా కౌన్సిలింగ్ అప్పుడు ఏపీఎం సెట్లో ఎలా పెట్టానంటే, వెబ్ ఆప్షన్స్ నేనైతే అప్పుడు వచ్చేసి నాకు 5347 ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ నేను వచ్చేసి సిఎస్సి మాత్రమే ఇంట్రెస్టెడ్గా ఉన్నాను. అండ్ నేను అప్పుడు వచ్చేసి చేరితే ఈ విఐటీలోన్నా చేరాలి, అది దాటితే లేదంటే ఎస్ఆర్ఎంలో చేరాలి అని అప్పుడైతే ఉన్నాను. సో అప్పుడు నేనేం చేశానంటే, ఫస్ట్ టాప్ 2 కాలేజెస్లో ఫస్ట్ వచ్చేసి విఐటీ పెట్టా, సెకండ్ వచ్చేసి ఎస్ఆర్ఎం పెట్టా. సో అప్పుడు నాకేం జరిగింది, నా ర్యాంక్కి ఆ కాలేజ్ అనేది నాకు వచ్చేసింది. కట్ ఆఫ్ ప్రకారం వచ్చేసి నా ర్యాంక్కి ఎస్వి రీజన్, నా ర్యాంక్కి ఎస్వియు కట్ ఆఫ్ చూసుకుంటే నేను వచ్చేసి కొంచెం బార్డర్ దగ్గర ఉన్నా నా ర్యాంక్కి ఆ కాలేజ్లో, విఐటి కాలేజ్లో సీట్ తెచ్చుకోవడానికి. బట్ నేనేం చేశాను, ఆ కాలేజ్ని నేను హై ప్రియారిటీ ఫస్ట్లో పెట్టాను కాబట్టి నాకు డైరెక్ట్గా సీట్ అనేది అలాట్ అయిపోయింది. ఒకవేళ నేను ఆ విఐటి అనేది ఎక్కడో 10th ప్లేస్లో పెట్టాను అనుకోండి, నాకు అప్పుడు ఫస్ట్ ఫేజ్లో ఈ విఐటిలో సిఎస్సి సీట్ రాకపోయి ఉండొచ్చు. సో అందుకని నేను తెలివిగా ఈ విఐటి సిఎస్సి అనేది ఫస్ట్ టాప్ ప్రియారిటీలో పెట్టడం జరిగింది. సో ఇలాగే మీరు కూడా మీ ర్యాంక్కి ఏ కాలేజ్ అనేది దగ్గరగా ఉన్నాయి ఫస్ట్ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ ఏమన్నా కాలేజ్ ఇంట్రెస్ట్గా ఉన్నారు, మీరు అవి చేరాలని అనుకుంటూ ఉన్నారనుకోండి, ఫస్ట్ మీ ర్యాంక్కి అవి వస్తాయా లేదా ఈ కట్ ఆఫ్స్ ప్రకారం చెక్ చేసుకోండి. ఒకవేళ వస్తాయంటే అవి జస్ట్ టాప్ ప్రియారిటీలో పెట్టేయండి. ఒకవేళ మీరు ఇంట్రెస్టెడ్గా ఉన్న కాలేజ్ వచ్చేసి మీ ర్యాంక్కి చాలా దూరంగా వచ్చింది అనుకుందాం, అప్పుడు మీరైతే అది పెట్టి కూడా వేస్టే. మీరు అప్పుడు వచ్చేసి మీ ర్యాంక్కి దగ్గరగా ఉన్న కాలేజ్ అయితే పెట్టుకోండి, మీకు అదన్నా సీట్ వస్తుంది. మీరు అలా కాకుండా ఎక్కడో మీకు వచ్చే కాలేజ్ని కింద పెట్టారనుకోండి, అది మీకు వచ్చే సీటు కూడా మీకు రాకుండా పోతుంది. సో ఇదైతే ఈ మిస్టేక్స్ మీరు చేయొద్దండి. నేను చెప్పిన స్టెప్స్ అన్ని ఫాలో అవ్వండి. ఈ వెబ్ ఆప్షన్స్లో బోత్ ఏపీకైనా టీఎస్కైనా ఇవైతే ఫాలో అవ్వండి. సో నేను ఇంత గైడెన్స్ ఇస్తున్నా కదా మీకు, మీ దగ్గర నుంచి నేనైతే ఒక్కటే కోరుకుంటున్నా, అది వచ్చేసి జస్ట్ వీడియోకి ఒక లైక్ అండ్ మీ ఫ్రెండ్స్ అందరికీ వీడియో అయితే షేర్ చేయండి. అండ్ అలాగే ఇలాంటి వీడియోస్ మీకు కావాలంటే ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ కూడా ఆన్ చేసుకోండి. అప్పుడు వచ్చేసి నేను వీడియో పెట్టగానే మీకైతే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇదొక్కటి నేను మీ దగ్గర నుంచి కోరుకుంటున్నా. అండ్ ఇంకా ఏమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టిల్ దెన్. ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.